Traveling is fun. Traveling heals you. And traveling gives you amazing memories. Hello, little peeps. Welcome to our ఛానల్ లక్కీస్ లిటిల్ వరల్డ్. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది మా ఒక చిన్న ట్రావెలాగ్ అని. యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ రీసెంట్ ట్రిప్ టు అరకు వ్యాలీ అండ్ వైజాగ్. అయితే ఈ ట్రిప్ మాకు చాలా స్పెషల్ ఎందుకని అనిపించిందంటే, వైజాగ్ మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం అండ్ ఈ ఫస్ట్ విజిట్లోనే వైజాగ్ జస్ట్ కాట్ అవర్ హార్ట్స్. సీరియస్లీ యార్, ఎంత మంచి ప్లేస్. ఇందుకే అనుకుంటా స్మార్ట్ సిటీ అనే పేరు వచ్చింది వైజాగ్కి. ఇట్ ఈస్ బ్యూటిఫుల్, నీట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అ మీటింగ్ డెస్టినేషన్ ఫర్ ది హిల్స్ అండ్ ద సీ. ఇఫ్ యు ఆర్ అ మౌంటైన్ పర్సన్, యా వీ హ్యావ్ ఇట్. ఇఫ్ యు ఆర్ అ సీ పర్సన్, ఎస్ వీఆర్ స్టిల్ దేర్ అన్నట్టు ఉంటుంది ఈ వైజాగ్. అండ్ అరకు వ్యాలీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి. డెఫినెట్ విజిట్ హిల్ స్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అయితే ఫస్ట్ మేము అరకు వ్యాలీకి వెళ్ళిపోయాం. అరకులో వీ స్పెంట్ అరౌండ్ 1 ఎంటైర్ డే అండ్ నెక్స్ట్ డే హాఫ్ కూడా. అయితే ఫస్ట్ అయితే ఈ ఘాట్ రోడ్స్ గురించి అందరికీ తెలిసిందే కదా. మేము అయితే బ్యాచ్గా వెళ్ళాం. సో బ్యాచ్లో అందరికీ ఘాట్ రోడ్స్ పడతాయి, కొంతమందికి మోషన్ సిక్నెస్, ఇలా చాలా ఇబ్బందులు అయ్యాయి. బట్ ఆ ఇబ్బందులు ఒక సైడ్ ఉన్న ఇంత బ్యూటిఫుల్ సీనరీస్, ఇంత గ్రీనరీ, ఇంత పీస్, అయ్యో ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం. అండ్ అక్కడ అరకు వెళ్ళి చాక్లెట్ ఫ్యాక్టరీస్కి వెళ్ళకుండా ఎలా ఉండేది. చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ఎంత టేస్టీ చాక్లెట్స్ చేస్తారు అబ్బా. ఎలా అయితే ఈ హిల్ స్టేషన్స్ వాళ్ళు చేస్తారో అర్థం కాదు, కానీ ఎంతో టేస్టీ చాక్లెట్స్. ఆ చాక్లెట్స్ అన్నీ షాపింగ్ చేసేసి అక్కడే సగం తినేసి వచ్చేసాం. బొటానికల్ గార్డెన్కి కూడా వెళ్ళాం. అన్ని ప్లేసెస్లో అంటే అన్ని హిల్ స్టేషన్స్లో బొటానికల్ గార్డెన్స్ ఉన్నా కూడా అరకు ఇట్ ఫెల్ట్ రియలీ స్పెషల్. అలానే కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ట్రై చేసాం. ఈ జిప్ లైనింగ్ ట్రై చేసాం. ఇట్ వాస్ ఫన్. జిప్ లైనింగ్ ఇలాంటి మౌంటైన్ ఏరియాస్లో ట్రై చేస్తేనే కదా మజా వచ్చేది. మంచి ట్రిప్ ఫ్రెండ్స్తో వెళ్ళి మంచి రెస్టారెంట్స్తో ఫుడ్ తినకపోతే ఎలా చెప్పండి. అందుకనే ఈ స్విగ్గీ, జొమాటో అని అన్నీ వెతికేసి మంచిగా జల్లిడేసి మంచి రెస్టారెంట్స్ కనుక్కొని అక్కడ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ట్రై చేసేసాం. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ డే 1 వీ హ్యాడ్ క్యాంప్ ఫైర్. Guys, campfire is a definite thing you have to do when you go around with friends. దాని చుట్టూ మనం క్రియేట్ చేసుకునే మెమరీస్ ఉంటాయి కదా, దే ఆర్ ఫర్ లైఫ్ టైం. సో అలా సాఫీగా హ్యాపీగా మా ఫస్ట్ డే అయితే ఎండ్ అయిపోయింది. సో సెకండ్ డే మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నిద్ర లేచి అందరం రెడీ అయిపోయి బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకొని హోటల్ చెక్అవుట్ చేసేసాం. ఎందుకంటే మేము టు నైట్ వైజాగ్ రీచ్ అవ్వాలన్నమాట. సో సెకండ్ డే సైట్ సీయింగ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ డే ఘాట్ రోడ్స్ ఎంజాయ్ చేయడం కన్నా సెకండ్ డేకి మేము అందరం కొంచెం సెటిల్ అయ్యి అందరికీ కొంచెం ఈ ఘాట్స్ అలవాటు అయ్యి ఇంకా బెటర్గా ఎంజాయ్ చేయగలిగాం. అండ్ బస్ ట్రిప్ ఫ్రెండ్స్తో అందరికీ తెలిసిందే కదా, ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫన్. ఫుల్ గేమ్స్, డమ్ షరాడ్స్, డ్యాన్స్, మూవీ ప్లే చేయడం, ఇవన్నీ చేసుకుంటూ అలానే పక్కనున్న సైట్ సీయింగ్ అయితే ఫుల్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ సెకండ్ డే కూడా లైక్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో ఈ సైట్ సీయింగ్ అయితే ఈ హిల్ స్టేషన్స్లో ఎలా ఈ క్లౌడ్స్ ఏంటో మనం టచ్ చేయగలమన్నట్టే అనిపిస్తే కానీ టచ్ చేయలేం. ఇంత పక్కగా లైక్ వీ వర్ సో క్లోజ్ టు నేచర్. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఆల్సో వీ వర్ లైక్ ఏబుల్ టు డిస్కవర్ అవర్ సెల్స్ అంటారు కదా, దట్ వాజ్ డెఫినెట్లీ దేర్. ఎప్పుడైనా మంచి హిల్ స్టేషన్స్కి ట్రావెల్ చేసినప్పుడే అంత మంచి ఫీలింగ్ వస్తుంది అనుకుంటా. అండ్ మేము అలా సైట్ సీయింగ్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ మేము అనుకున్నాం ఈ అరకు వచ్చాం ఇంకా కాఫీ ప్లాంటేషన్స్కి వెళ్ళలేదేంట్రా అని. అండ్ కాఫీ ప్లాంటేషన్స్ కూడా ఇక్కడ ఏదో సైట్ సీయింగ్ ప్లేసెస్ లానే పెట్టారండి. చాలా బాగున్నాయి. ఫుల్ స్టెప్స్ అవి కన్స్ట్రక్ట్ చేసి ఫుల్ షాపింగ్ అన్నీ పెట్టారు. అండ్ ఆ ప్లాంటేషన్స్ అయితే దట్ ఈస్ ది మోస్ట్ స్పెషల్ పార్ట్ కదా. హిల్ స్టేషన్స్ ఆర్ ఆల్ అబౌట్ టీ ప్లాంటేషన్స్ అండ్ కాఫీ ప్లాంటేషన్స్. దట్ వాజ్ వెరీ 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 గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ న్యాచురల్గా అక్కడ కాఫీ పౌడర్స్ అవన్నీ ఎలాగో షాపింగ్ చేసేసి నెక్స్ట్ వీ హెడెడ్ ఫర్ బుర్రా కేవ్స్. అండ్ ఆన్ ద వే సీనరీస్ వర్ యాజ్ యూజువల్ అమేజింగ్. సీనరీస్ గురించి చెప్పి ఇంకా మా దగ్గర ఇంకా ఏమీ లేవు అనమాట చెప్పడానికి. లైక్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్.
దాని తర్వాత బుర్రా కేవ్స్కి వెళ్ళిపోయాం. బుర్రా కేవ్స్ అయితే దే మేడ్ ష్యూర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అమేజింగ్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఆఫ్ అరకు. ఇట్ వాస్ నాట్ లైక్ దిస్ డ్యూరింగ్ అవర్ పేరెంట్స్ టైమ్ అనుకుంటా, బికాస్ ఐ స్టిల్ రిమెంబర్ సీయింగ్ మై పేరెంట్స్ ఫొటోస్ ఇన్ బుర్రా కేవ్స్. దట్ వాస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ నార్మల్ కేవ్స్. బట్ ఇప్పుడైతే ఫుల్గా స్టెప్స్ అవి కన్స్ట్రక్ట్ చేసి ఫుల్ లైటింగ్గా అది పెట్టి ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అండి. ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ డెఫినెట్ విజిట్ ఇది కూడా. ఈ బుర్రా కేవ్స్లో ఫుల్ ఫొటోస్ అవి దిగి మంచిగా ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. మా నెక్స్ట్ డెస్టినేషన్ వాజ్ సింహాచలం టెంపుల్. అంటే మేము ఏ ట్రిప్కి వెళ్ళినా గాడ్ మాతో పాటు మాకు తోడుగా ఉండాలని చెప్పి ఒక డివైన్ పార్ట్ కూడా కవర్ చేసేస్తాం అనమాట, అంటే ఒక స్పిరిచువల్ పార్ట్ కూడా. సో ఈ ట్రిప్కి అది సింహాచలం టెంపుల్. అలా అలా మా అరకు, సింహాచలం అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫైనల్ డెస్టినేషన్ అయిన వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. వైజాగ్ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది బీచ్, ఆ బీచ్ రోడ్లో వాక్ అండ్ అక్కడ దొరికే స్నాక్స్. నేను విజిట్ చేసిన కొన్ని బీచెస్లో వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ బీచెస్ అయితే చెప్పాలంటే అది వైజాగ్ బీచే. ఎంత బాగుంటుందో, అండ్ ఆల్సో ఆల్మోస్ట్ ఆల్వేస్ క్రౌడెడ్, చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్
వైజాగ్ వెళ్ళి బజ్జీ మిక్చర్ తినకుండా ఎవరుంటారు చెప్పండి. సో మేము కూడా అదైతే ట్రై చేస్తాం. ఫస్ట్ వైజాగ్ ఎంటర్ అవగానే బీచ్కి వెళ్ళిపోయి అక్కడ బీచ్ రోడ్లో లాంగ్ వాక్స్, అక్కడ దొరికే స్నాక్స్ అవన్నీ ట్రై చేసేసి దాని తర్వాత అక్కడ సన్సెట్ కూడా ఎంజాయ్ చేసి బీచ్లో వాటర్లో కాసేపు ఆడుకొని ఆ సెకండ్ డే ట్రిప్ని మేము ఎండ్ చేసేసాం. అంతాక్షరి అని, డంషరాజ్ అని, డాన్స్ అని, వీ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఫన్. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫస్ట్ పోర్ట్ సైడ్ వెళ్ళిపోయాం. అక్కడ ఈ చేపలు, బోట్స్, షిప్స్ ఇవన్నీ చూసేసుకొని అందరూ మోస్ట్ ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్న అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ ఆఫ్ కోర్స్ ది లాస్ట్ స్పాట్ వీ విజిటెడ్ ఇన్ దిస్ ట్రిప్ ఇట్ వాజ్ రిషికొండ. అక్కడికైతే రీచ్ అయిపోయాం. So, guys, this is our take on our small trip to Araku and Vizag. I hope you guys really found our video interesting. If so, please like it. If you had similar experience, please do comment about it and please share our video to your friends and family. And don't forget to subscribe to our channel, Lucky's Little World.